సరస్వతి నిలయాలుగా వెలగాల్సిన విద్యా సంస్థలు నేడు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయా? భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సినటువంటి విద్యారంగం కేటుగాళ్ల పాలిట కామధేనువుగా మారిందా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 4,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజీలు, నకిలీ అడ్మిషన్లు, స్కాలర్షిప్ మోసాలు ఇలా ఒకటా రెండా అడుగడుగున విద్యా మాఫియా తన పడగ విప్పింది. సామాన్య విద్యార్థుల కలలను చిదిమేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొట్టినటువంటి ఈ కిలాడీల నెట్వర్క్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముక్కలు చేస్తోంది. అసలు ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న ఆ బడా నేతలు ఎవరు? పక్కా ప్లాన్తో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఆ మోసగాళ్ళ మాండిస్ యాపరెంట్ ఏంటి? ఆ క్రైమ్ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్త విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న ఈ 4,000 కోట్ల రూపాయల కుంభకోణంపై ఈడీ తన దర్యాప్తును జూలు బదిలించింది. ఈ భారీ స్కామ్లో ఇప్పటికే సుమారు 1,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆల్ ఫలా గ్రూప్ వ్యవహారాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ గ్రూప్కు చెందినటువంటి జవాద్ అహ్మద్ సిద్దంకిని నకిలీ పత్రాలతో భూములను పొందిన కేసులో అధికారులు రీఅరెస్ట్ చేయడం విద్యావర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాలం చెల్లిన గుర్తింపు పత్రాలతో విద్యార్థులను చేర్చుకోవడం, నిబంధనలను బేఖతారు చేస్తూ అడ్మిషన్ల పేరిట దందా సాగించడం ఈ సంస్థకు పరిపాటిగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు కంటే సంపాదనే పరమావధిగా సాగుతున్నటువంటి ఈ అక్రమ సామ్రాజ్యాన్ని ఛేదించేందుకు ఈడీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ఈ నెట్వర్క్ మూలాలను వెలికితీసే క్రమంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో వ్యవస్థను మేనేజ్ చేసినటువంటి తీరు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగినటువంటి అక్రమాలు విద్యా మాఫియా భరితెగింపును పరాకాష్ఠగా నిలిచాయి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఉద్యోగాలను అమ్మకానికి పెట్టినటువంటి మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన అనుచరుల అర్పితా ముఖర్జీల ఉదాంతం ఇక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరి నుండి ఇప్పటికే 151 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ దర్యాప్తును గ్రూప్ సి, డి సిబ్బంది నియామకాల వైపు మళ్లించింది. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేస్తూ సాగినటువంటి ఈ రిక్రూట్మెంట్ స్కామ్లో ఎందరో బడాబాబుల హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల గదుల నిర్మాణంలో జరిగిన ఆర్థిక అవకతవకలు మరో మలుపు తిరిగాయి. మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ పేర్లు ఈ వివాదంలో ఇక ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విద్యా ప్రమాణాలను పెంచుతామంటూనే నిర్మాణ వ్యయాల పేరుతో నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని విద్యారంగాన్ని దోచుకుంటున్నటువంటి ఈ అక్రమార్కుల గుట్టును రట్టు చేసేందుకు ఈడీ వేగంగా పావులు కదుపుతోంది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్ నిధులపై కూడా ఈ మాఫియా కన్నుపడింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థుల పేరుతో నకిలీ డేటాను సృష్టించి ప్రైవేటు విద్యాసంస్థలు నిధులను కొల్లగొట్టాయి. అర్హులైన పేద విద్యార్థులకు అందించాల్సినటువంటి కోట్లాది రూపాయల నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. ఇక కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సాగుతున్నటువంటి సీట్ల బ్లాకింగ్ దందా మరో పెద్ద దగ. మెడికల్ విద్యార్థులకు అందించాల్సినటువంటి స్టేఫండ్ నిధులను కూడా వదలకుండా మళ్లించడం ఈ మాఫియా క్రూరత్వానికి నిదర్శనం. ఇక మహదేవరప్ప రాంపూరే మెడికల్ కాలేజీలో 33 కోట్ల రూపాయల స్టే ఫండ్ దుర్వినియోగం చేసినట్టుగా వచ్చిన ఆరోపణలపై ఇక ఈడీ ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా నకిలీ ఎన్ఆర్ఐ కోటా ద్వారా మెడికల్ అడ్మిషన్లు పొందుతున్నటువంటి వ్యవహారంలో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 4,000 కోట్ల రూపాయల మేర సాగిన ఈ విద్యారణ్యంలో ఇప్పటివరకు దాదాపు 500 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను గుర్తించిన అధికారులు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. చూశారుగా, విద్యా వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు. కానీ చట్టం కళ్ళు కప్పి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని ఏరివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతమైనటువంటి చర్యలు చేపట్టింది. విద్యా మాఫియా నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేసే వరకు కూడా ఈ వేట కొనసాగుతుందంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అక్రమంగా కూడబెట్టిన 4,000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఈడీ.